ఇలా పొద్దట్సంది మల్లన్న రాలేడు. మరి సెలవు పెడుతున్నా అని కూడా చెప్పలేడు. ఏడిపోయిండో ఈ మనిషి. ఓ కెమెరామ్యాను జర మల్లన్న ఎడుండో చూపి. మల్లన్న ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? నా గురించేనా? నీ గురించే. నువ్వు గండ్ల పడతలేవని ఫికర్ పెట్టుకున్నద్దా. నేను వచ్చేసినా కదా. బాగానే ఉన్నావు, చూసినప్పో ఇక. ఏంది వమ్మంటున్నావు? నీ కథ ఏంది అసలు? నువ్వు ఇయ్యాల డుమ్మా ఎందుకు కొట్టినావు? టైం లేదు. దేనికి టైం లేదు? నీకు అన్ని చెప్పేతాను టైం లేదు, తర్వాత రాపో. ఏం మల్లన్న ఏం మాట్లాడుతున్నావు? టైం లేదని ఎలా కొడుతున్నావేంది? అట్లా కాదు రామ్లా, నాకు చాలా పనులున్నాయి. నువ్వు జర ఒర్రియకపో, సపరేకపో. ఏంటియో ఆ శానా పనులు. అవునింతకు ఏ ఊర్లున్నావు ఇప్పుడు? మా ఊరికి వచ్చిన. సరే గాని ఎవరి గురించి అప్పటి సంది ఎదురు చూస్తున్నావు? పొద్దడు సంధి ఎదురు చూస్తున్నా పోస్ట్ ఆయన కోసం. ఎందుకు? నీకేమన్నా మనీ ఆర్డర్లు పంపుతున్నారా ఏంది ఎవరన్నా? అసొంటిదే అనుకో. ఎవరు పంపుతున్నారో? కేసీఆర్ సారు. ఎవరు? కేసీఆర్ సారా? మనీ ఆర్డర్ నీకెందుకు పంపుతున్నాడు ఆయన? మనీ ఆర్డర్ అంటే మనీ ఆర్డర్ కాదు, ఉత్తరం. ఏంది? నీకు కేసీఆర్ సారు ఉత్తరం పంపుతున్నాడా? ఏమని? అన్నిటికీ గట్ల పరిశాన్ అవుతావేంది? రైతుల రుణాలు మాఫీ చేస్తా అని చెప్పే కదా, నీకు తెలియదా? అవును చెప్పిండు. మరి నేను కూడా పోయిన కారుకో 20,000 రూపాయలు అప్పు తీసుకున్నా బ్యాంకులో. అయితే మరి ఆ అప్పు మాఫీ చేసినట్టు ఉత్తరం రావాలి కదా, వస్తేనే మాఫీ అయినట్ట. అందుకే ఎదురు చూస్తున్నావా? మీ వాళ్ళు ఎవరికన్నా వచ్చినాయట నా ఉత్తరాలు? నీ తెలివి తెల్లారా. నీకెంతో తెలివి ఉందనుకున్నా నేను, కానీ దండగే నువ్వు. ఏం మాట్లాడుతున్నావు పిల్ల? మరి లేకపోతేంది, ఇంకా ఎక్కడిదక్కడనే ఉంది. ఏమిట్లకి ఏం కాకపాయే, అప్పుడే నీకు ఉత్తరాలు కావాలా? కేసీఆర్ సార్ గెలిచి వారం రోజులు అయిపోయాయి కదా, ఇంకా ఎక్కడి దాకా? అంటే నీకు గెలవంగానే ఉత్తరం పంపించాలా? మరి పంపకపోతే ఇంకేం చేస్తాడు? ఆయన్నే చెప్పిండు కదా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని. గెలవంగానే అంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి కదా. అవును, కూర్చోవాలి. అట్లా కూర్చోవాలంటే గవర్నర్ సారు సై చెప్పాలి కదా. అంటే గవర్నర్ సార్ ఇంకా చెప్పలేదా? ఎందుకట్లా? ఎందుకంటే జూన్ 2 తారీఖు దాకా గవర్నర్ సారే అంతా నడిపిస్తాడట. అప్పటిదాకా కుర్చీలో ఎవ్వరిని కూర్చొనియడట. అప్పటిదాకెందుకు, ఇప్పుడే ఇవ్వచ్చు కదా. ఇంకా పంపకాలు ఎక్కడిదక్కడ ఒడిచిపోలే కదా. అగో గందుకే అప్పటిదాకా గడువు పెట్టిండ్రు. అట్లనా? మరి అప్పటిదాకా ఇక నాకు ఉత్తరం రానట్టేనా? రానట్టే. అయినా నీకు ఈ ముచ్చట కూడా తెలియదా? ఎందుకు తెలియదు కానీ, నీకే తెలుసో తెలియదో అని టెస్ట్ చేస్తున్నా నేను. మంచిగానే ఉన్నావు గాని రాయిగా. ఈ పిల్ల పాడుగాను పని తప్పించుకుందామని ఊరికొస్తే ఈడ కూడా ఇచ్చిపెట్టకపోయా. దయ్యం పట్టినట్టే పట్టే.